డమ్మకేమో పోనీలే తేలిగ్గా తీసుకోమంది. ఏ విషయం డమ్మక్క? ఏం లేదులే నాయని, ఎద్దులయ్యా చిన్న చిన్న విషయాలను కూడా పట్టించుకుంటాడు. ఎద్దునో మొద్దునో తనైతే చెన్నాకోలతో కొట్టేస్తానని బెదిరించరాదు కదా. ఎవరు? సుమన. మా చెల్లులా? అవును మాత. పెట్టెను చూపించిన డమ్మక్కని చంద్రకాంతమణిని కూడా చూపిస్తావా లేదా అని చిట్టి మాత కోప్పడినది. ఏమిటి అన్యాయం అని అడిగినందులకు నన్ను అనరాని మాటలు అనుచున్నది. సుమనికి పిచ్చి పట్టిందనుకుంటా. చిన్న పెద్ద అన్న గౌరవం కూడా లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. గట్టిగా బుద్ధి చెప్తానుండండి. గాయత్రిని చూస్తూ ఉండండి. విశాలాక్షమ్మ తల్లి, ఏంటిది? నాకు ఇలా చూపించావేంటమ్మా? ఏమైనది మాత? సుమన దగ్గరికి వెళ్తానని వెళ్లకుండా ఆగిపోయావెందుకు? దగ్గరగా వెళ్లాలనుకుంటే తనకు దూరం అయిపోతున్నారా? అలా అంటావేంటయ్యా? తప్పుగా అన్నానా మాత? లెంపలేసుకోమందువా? లేదులే, తెలుసు అన్నావో తెలియక అన్నావో గాని నువ్వన్నదే నిజమయ్యేలా ఉంది. ఏమంటున్నావు నాయని? ఏం లేదు, మీరు వెళ్ళండి. అదేంటి మాత, చిట్టుమాతను దండిస్తానని బయలుదేరి ఆగిపోయావు? మనసు మార్చుకుందేమో. ఎంతైనా తోడబుట్టినది కదా. పక్షపాతమా? స్వార్థమా? అయ్యా, మీకు దండం పెడతాను, దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి. ఇప్పుడు సుమనకి బుద్ధి చెప్పడం కన్నా జాగ్రత్త చెప్పడం అవసరం. పరిస్థితులు చక్కబడ్డాక మీ పట్ల కూడా దయగా ఉండమని చెప్తాను. డమ్మో డమ్మ. పద ఎద్దులయ్యా. మనమైనా వెళ్ళాలి కదా, మాత ఆగిపోయిందిగా. సుమనని నాగా ఎందుకు కాటైపోతున్నాడు? తనేం పాపం చేయబోతోంది? ఓం నమ శివాయ. అత్తయ్య, మమ్మీ మమ్మీ. ఇంకెక్కడ మమ్మీ, పోయిందనుకుంటా. అత్తయ్య. అమ్మా అమ్మా, స్పృహ కోల్పోయింది బ్రో. నీళ్లు చిలకరించింది. జరగండి పుత్ర, జరగండి మాత. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.
అమ్మా ఏంట్రా ఇలా అంటున్నారు? నన్ను అనుమతి అని చేసి ఆడుకున్నావు మమ్మీ నువ్వు. వీళ్ళు చెప్పింది నిజమే. అరే నాకే గుర్తులేదు. గారడి చేసే విశాలాక్షి చెప్పినట్టే చాలా ఏళ్ళు వెనక్కి వెళ్ళారతయ్యా. అమ్మ శిరస్సుని రెండోసారి తమరు తల తగిలించాక మళ్ళీ ఈ లోకంలోకి వచ్చారు మాత. నేను చెప్పినప్పుడే నా మాట వినుంటే ఇంత సమస్య ఉండేదే కాదు. పర్వాలేదులే, కైలాసనాథుని నామాలు నుదుట ధరించాలని రాసి పెట్టుంటేనే ఇలా జరుగుతుంది. అక్క అత్తయ్యని తీసుకెళ్ళి చీర మార్చు. నేనే కట్టుకుంటాను. నేను కట్టించే సాహసం అయితే చెయ్యలే. రాజా, మీ మమ్మీని తోలుకెళ్ళి జ్యూస్ పట్టించండి, కొంచెం కోలుకుంటుంది. మమ్మీ పద మమ్మీ. జాగ్రత్త పద. టైమింగ్తో నైని ఇదంతా చేయడం వల్ల అమ్మ నార్మల్ అయింది. నైని వదినికి థ్యాంక్స్ చెప్పాలి. ఇక్కడేం చేస్తున్నావు చెల్లి? ఏదో ఒక పని చేయమని చెప్తుంటావు కదా, మొక్కలకి నీళ్లు పోస్తున్నాను. అడపదడప వర్షం పడుతూనే ఉంది కదా, నువ్వు మళ్ళీ నీళ్లు పోస్తే కుళ్ళిపోతాయి. చూసావా, మంచి నీళ్లు కూడా ఒక్కోసారి మంచి చేయవు. నువ్వు కూడా అంతే కదక్కా. అందరి విషయాల్లో మంచిగా ఉంటావు, కానీ నా విషయానికొస్తే మాత్రం పరాయిదాన్లా ప్రవర్తిస్తావు. నేనేం చేశాను చెల్లి? చెల్లి ఈ పదం ఒక్కటే ఒత్తి పలుకుతావు. చెల్లాలనేమో. ఏం అనాలనుకుంటున్నావో అర్థమయ్యేలా చెప్పు. నేను నీ తోడబుట్టిందాన్నని నువ్వు మనస్ఫూర్తిగా మసలుకునేలా ఉంటే నేను ఏమడిగినా నువ్వివ్వకుండా ఉండేదానివి కాదు. ఎంత కావాలో చెప్పు. నేనేమైనా చిన్నపిల్లనా చిల్లరిస్తే అంగట్లో కొనుక్కోవడానికి? నువ్వు ఆఫర్ ఇచ్చినా సరే, నాకు ఆశ ఉన్నా సరే, ఇంత కావాలని కోరుకోను. ఇంత సైజులో ఉండే చంద్రకాంతమని నువ్వు చాలు. ఏంటకాలా చూస్తున్నావు? ఆస్తిగాని జాస్తిగాని నేను అడగలేదే. చింతకాయ గింజంతుండే చంద్రకాంతమనినే నేను అడిగింది. ఏం చేస్తావు? ఇవ్వకుంటేనా లేకపోతే ఇస్తేనా? అక్కర్లేని వాటిని పక్కన పెట్టుకుంటే ప్రమాదమని తెలుసు. శివభక్తురాలివి కదా నువ్వు, దాదాపు దగ్గరగానే ఊహిస్తావని నిన్ను అడుగుతున్నాను. చెప్తా. అమ్మ విశాలాక్షి, తెలుసుకోవాలంటున్నారు కదా నాన్న. నువ్వు చెప్పు పాప త్వరగా. ఆ మధ్య గురించి తెలుసుకోవాలంటే ముందు చంద్రకాంతం మణిని తీసుకురావాలి. మళ్ళీ ఆ మణి గురించి ఎందుకమ్మా? అవును, ఇప్పుడు అదెందుకమ్మా? దాన్ని దాచిపెట్టి ఇప్పుడెందుకని అంటావేంటక్కా? నువ్వు ఆగు. ఆ చంద్రకాంత మణి వల్ల మచ్చ గురించి ఎలా తెలుసుకుంటాం విశాలాక్షి? చంద్రకాంత మణిని తీసుకుని నేను తీసుకొచ్చిన మట్టి కుండ మూకుడిలో దాచిపెట్టి వెన్నెల్లో ఉంచాలి.
వెన్నెలో పెడితే చంద్రుడి వెన్నెలకు ఆ చంద్రకాంతమణి కరిగిపోయి నీరుగా మారిపోతుంది నాన్న. మణి కాస్త మంచినీళ్ళు అయిపోతుందా? అవునమ్మా. ఆ నీళ్ళల్లోకి తొంగి చూస్తే అప్పుడో అర్ధచంద్రకారపు మచ్చ ఇంతకు మునుపు ఎవరికి ఉండేదో వారి రూపాన్ని మీరు చూడగలుగుతారు. ధళ అంబ పలుకు సత్యం. ఆసక్తి గలవారు, ఆ శక్తి కలవారు చంద్రకాంతమణిని తీసుకొచ్చి చెప్పిన విధముగా చేయవలేను. ఆ మణి ఎక్కడుంది? పెట్టెలు భద్రంగా పెట్టమన్నారుగా. కానీ ఆ పెట్టెలో లేదత్తయ్య. మా అక్క దాన్ని తీసి వేరే చోట ఎక్కడో పెట్టింది. ఎక్కడ పెట్టావు నైని? అత్త కోడళ్ళు, తోడి కోడళ్ళు మీరు తేల్చుకోండి. ఇప్పుడు చెప్పండమ్మా, ఇంత రిస్క్ తీసుకునేది ఎవరు? అదంతా నాకు అనవసరం. ఆ చంద్రకాంత మణిని నేను చూడాలి. కుదరదు. ఎట్టి పరిస్థితుల్లో నీకు ఇవ్వద్దు అన్నారు గురువుగారు. ఆ మణి కోసం ప్రయత్నించి సుమన పాము కాటుకు గురవుతుందా? చెల్లి, నువ్వేం చెప్పకుండా వెళ్ళిపోతున్నావేంటి? పెద్ద మరదలు ఆలోచనలో పడింది. ఎవరేం ఆలోచించినా సరే ఆ మచ్చ ఇంతకు ముందు ఎవరికి ఉండేదో తెలుసుకోవాల్సిందే. అవునమ్మా, కొన్నిటికి దూరంగా ఉండడమే మంచిది. గురువు గారు చంద్రకాంతమణిని తీసుకొచ్చిన రోజు సుమన ఒకలా ప్రవర్తించిందని, అదే నెపంతో ఇక దాన్ని చిన్న కోడలు ముట్టరాదు పట్టరాదని షరతులు పెడితే ఎలా? మంచిది కాదు అన్నప్పుడు వినాలి కదత్తయ్యా. మంచే జరుగుతుందనుకోవచ్చుగా. ఎలా? గారడి చేసే విశాలాక్షి చెప్పింది కదా, చంద్రకాంత మణితోనే విశాల్ వాళ్ళు దత్తత తీసుకున్న గాయత్రి నెత్తిన ఉండే అర్ధచంద్రాకారపు మచ్చ ఇది వరకు ఎవరికి ఉండేదో తెలుసుకోవచ్చు అని. కరెక్ట్ పెద్దబాబు గారు. ఆ రకంగా మీ కోరికను తీర్చడంలో నేను కూడా సహాయం చేసిందని అవుతాను కదా. మా అక్కేమో అర్థం చేసుకోదు. చిన్నపిల్లకుండే మచ్చ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి? ఆ మచ్చకు ఏదో చరిత్ర ఉండొచ్చని నా సిక్స్త్ సెన్స్ చెప్తోంది నాన్న. నేనొకసారి డిసైడ్ అయ్యానంటే ఆ పని పూర్తయ్యేంత వరకు నిద్రపోను అని మీకు తెలుసు కదా. ఆ తర్వాత దున్నపోతులాగా పడుకుంటారేమో. హే, ఎగ్జాంపుల్ చెప్తున్నానత్తయ్యా. అదైతేనే పుష్టిగా తిని సుష్టుగా బొజ్జునేది. చెప్పక చంద్రకాంత మణిని ఎక్కడ దాచిపెట్టావు? పెట్టెలో లేదా? చూశాను బావగారు, అందులోంచి తీసి భద్రంగా పెట్టిందంట. గురువుగారి మాటని జవదాటకండి.
విశాలాక్షి మాట కూడా వినాలి కదా డమ్మక్క. ఆ మనీ బయటికి తీస్తే సుమనమ్మ ఏం చేస్తుందని భయంగా ఉంది అక్కాయ్. ఎవరేమైపోయినా వీళ్ళకి పట్టింపు ఉండదు మావయ్య. ఎవరైనా చస్తారా ఏంట్రా? సుమన 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 ఏమన్నావు అక్క? నేను చచ్చిపోతానా? అవును. రే, నువ్వు టెన్షన్ పడకు, మమ్మల్ని పెట్టకు. అక్క, నాగయ్య తలపై నుండే చంద్రకాంత మరిని తీసివో. కష్టం. ఎందుకు కష్టం? తల మీద పెట్టాను కానీ తీసుకోవాలంటే అర్హత ఉండాలి. పెట్టింది నువ్వే, తిరిగి తీసుకోవడానికి నీకు అర్హత ఉండకపోవడం ఏంటి? అవునత్తయ్య, ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు మాత్రమే నాగయ్య తల మీద ఉండే మణిని తీయగలరు. సుమన పుట్టింది ఆ నక్షత్రంలోనే కదా వదినా? అలా అని దాన్ని తీయడానికి వెళ్తే నాగయ్య కాటేయొచ్చు, నైని అన్నట్టు సుమన ప్రాణం పోవచ్చు. సాహసం చేయగలవా సుమనా? ప్రాణం పోయాక మనీ ఉన్నా లాభం ఏముంది? అంతే కదా, రిసీవ్ చేసిన ఫలితం దక్కాలి. సుమన ప్రాణాలు నిలబెట్టగలుగుతాం. ఎలా? ఎంత ఖర్చైనా వెనకాడుము. చిట్టి ఒక్కతే కాదు, తన కడుపులో ఉన్నది కూడా గర్భంలో ఉండే ప్రాణితో సహా ప్రాణాలు పోతాయి. పర్వాలేదు, పర్వాలేదు, పర్వాలేదు. చెల్లి, ఏం మాట్లాడుతున్నావు? అక్క, ఆ పాము నన్ను మాత్రమే కాటేస్తుందా లేకపోతే ఇంకెవరినైనా కాటేస్తుందా? ఇప్పుడు ఆ చంద్రకాంత మణి కోసం నువ్వు వెళ్తే నిన్ను మాత్రమే కాటేస్తుంది చెల్లి. గాయత్రిని కాకుండా గానవినే ఎందుకు ఎత్తుకున్నాను అంటే తనని మీరు కనలేదు కాబట్టి. మా అక్క పేగు తెంచుకొని పుట్టినా ఈ గానవి నా దగ్గరుంటే చావుని కూడా నేను తప్పించుకోగలనని నాకు నమ్మకం ఉంది కాబట్టి. హాసిని, నైని చెప్పినట్టే జరుగుతున్నప్పుడు గానవి గురించి భయపడక్కర్లేదు. మణి కోసం వెళ్ళినప్పుడు బల ఏది ఎవరో ఏంటో, చిన్నపిల్ల కదత్తయ్యా. మీరు సుమనను అడ్డుకోవాలని చూస్తే తనేమైనా చేసేస్తుంది. జాగ్రత్త, జాగ్రత్త. సుమన, చెప్పేది విను. సుమన, నా మాట విను. సుమన, వద్దు. అరే సుమన, ప్లీజ్ వద్దు. సుమన, సుమన ఆగు. సుమన వద్దు, చెప్పేది నీకే. సుమన, చెప్పేది విను సుమన. సుమన, వద్దు. సుమన, సుమన ప్లీజ్ వద్దు, ఆగు. వద్దు సుమన. సుమన ఆగు. సుమన వద్దు, చెప్పేది నీకే. సుమన, సుమన ఆగు.
సుమన నిన్నే సుమన సుమన ఆగు. సుమన వద్దు, చెప్పేది నీకే. సుమన సుమన అవును మరదలా, లేదంటే ఈ పాటికి నీ ఫోటోని 3 అడుగుల సైజులో ప్రింట్ చేయించే పనిలో ఉండేవాళ్ళం. దత్తత తీసుకున్న ఈ పిల్లతో నా కడుపు మీద తన్నిస్తారా? అవును కదా, అప్పుడు ఇదే మాట అడుగుదాం అనుకున్నాను. విస్తుపోతూ నోట మాట రాలేదు. ఫిట్టింగ్ పెట్టే పలుకులు వద్దత్తయ్యా. హే, సుమన బాధని అర్థం చేసుకోకుండా నన్నంటావేంటే నువ్వు? గాయత్రి ఏమీ చిట్టిని తన్నలేదు. సుమనని కాదు, కడుపున కాల్తో తన్నిందంటే లోపల ఉన్న బిడ్డ ఏమైపోతుందో అన్న భయం, బాధ కనబోయే తల్లికుండదా? బిడ్డుంటేగా బిడ్డ లేకుండా ఎలా ఉంటుంది? అలా ఎలా అంటారు మీరు? సుమన, కోపడకు. గాయత్రి మణి ఉంచిన కాలుతో సున్నితంగా రాసిన చోట బిడ్డ ఏం లేదని విక్రాంత్ ఉద్దేశం. నువ్వు ఇంకోలా అర్థం చేసుకోకు ప్లీజ్. నిజం చెప్పినా అర్థం చేసుకొని మా చెల్లికి మీరంతగా వివరించాల్సిన అవసరం లేదు బాబుగారు. సరేలే, ఆ మణిని నీతోనే ఉండని. నాకు కావాలత్తయ్యా. చీకటి పడ్డాక నువ్వే మూకుడ్లో పెట్టి దాన్ని వెన్నెల్లో పెడదువుగాని. కరిగిపోతే అంతకు మించిన వెల నేను కడతాను. మా మమ్మీ అందంటే చాలా దూరంగా ఆలోచించుంటుంది మరదలా. కాస్త ఓపిక పట్టు. మీరు చెప్పినట్టే విన్నట్టు ఇప్పుడు తలాడిస్తాను. నేనేం చేయాలో అది చేస్తాను. వెన్నెల రాక కోసం 1000 కళ్లతో ఎదురు చూడండి. విశాలాక్షమ్మ వారి లీల చూద్దురుగాని. ఓం శాంతి. ప్రమాదానికి రాజీ పడితే పనులు కావు. స్వామి, విషయం వివరించాక మీరేం చెప్తారు అదే మా నిర్ణయం. లక్ష్మీపురం నాగలక్ష్మి గుడి దగ్గర నుండి మా కులగురువులు ఇంటికి తీసుకొచ్చిన చంద్రకాంతమణితో గాయత్రి పాపకున్న అర్ధచంద్రాకారపు మచ్చను ఇంతకు ముందు ఎవరికుండేదో తెలుసుకోవచ్చని తెలిసింది. నీకు తెలియనిదే నేను చెప్తున్నాను తిలోత్తమ. చంద్రకాంతమణి కరిగించడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువగా ఉంటుంది. సుమారుగా ఎన్ని కోట్ల నష్టం ఉండొచ్చు స్వామి? మూర్ఖుడా, మహిమగల మణులను ద్రవ్యరాశిలో కొలవలేం. కొన్నింటికి వెలకన్నా వాటి వల్ల వచ్చే కళనే ముఖ్యమనుకోవాలి. నిజమే స్వామి. అయితే పాపకుండే మత్సతో నాకు కలగా అనిపిస్తున్న అంశమేదో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆ విషయం మీతో పంచుకుంటే దీవిస్తారని వచ్చాను. అయితే వచ్చే జన్మలో మళ్లీ తిలోత్తమగా పుట్టాలనుకుంటున్నావా?
అర్థం కాలేదా? మా మమ్మీకి కూడా అర్థం కాలేదు అని నాకు అర్థమైంది స్వామి. చంద్రకాంతమణిని కరిగించిన తర్వాత జరిగే పరిణామాల వల్ల మీ అమ్మ ప్రాణం పోవచ్చు వల్లభ. అందుకు సిద్ధపడితేనే ఈ ప్రయత్నాన్ని కొనసాగించవచ్చు. పర్వాలేదు స్వామి. మమ్మీ, ఆర్ యు క్రేజీ? ఒక్క నిమిషం స్వామి, నువ్వు ఇట్రా మమ్మీ. రా రే, రా మమ్మీ, రా. నీకు అర్థమవుతుందా? నీకేదైనా అవుతుందని అఖండ స్వామి చెప్పడం లేదు, ఏకంగా పైకే పోతావని చెప్తున్నారు. నీ పిచ్చి వల్లభ. ఆయన ఉద్దేశం ఏంటో చెప్తారు కానీ నాకు మాత్రం క్లారిటీగా ఉంది. ఏంటి, చేస్తావానా? నోర్మి, అక్కడ గాయత్రిక ఉంటేనే కదరా నాకు చావొచ్చేది. లేనప్పుడు తనే అక్కడికి వస్తుందేమో. అంతకంటే భాగ్యమా? ఏం చేయాలో నేను అదే చేస్తాను. నువ్వురా. స్వామి, నా కొడుకు తెలియని తనంతో మీ గురించే ఏదో చెప్తున్నాడు. నేనా చెప్పింది? ఇలా మాట్లాడతావేంటి మమ్మీ? అందుకే నువ్వు ఇక్కడి దాకా వచ్చావు. మీ ఆశీస్సులతో నేను క్షేమంగానే ఉంటానని, మళ్లీ మిమ్మల్ని కలుస్తానని నమ్మకంతో ప్రయోగాన్ని సఫలం చేయిస్తాను. రింగ్ వేసేందుకు? అది దాటి సుమన రాకుండా. వస్తే చేస్తావు. నన్ను దుర్మార్గురాలుగా చూస్తున్నారు మీరందరూ. అపార్థం చేసుకోక చెల్లి. అత్యాశ నియంత్రించడానికి వేరే దారి లేక స్వామివారు ఇలా చేయమన్నారు. గురువుగారు, మేఘం అడ్డు తొలగబోతోంది. వెన్నెల కురిసే సమయం ఆసన్నమవుతుంది. నయని, చంద్రకాంతమణిని ముడిని విప్పి ఆ మూకుడులో పెట్టి. చంద్రమణిని త్వరగా పెట్టునాయని. ఆపండి! 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 వద్దు 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 వద్దు! ఆపండి! 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 వద్దు 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 కాంత, కరిగిపోవద్దు. చంద్రకాంత, నువ్వు కరిగిపోవద్దు. నన్ను విడిచి వెళ్ళొద్దు, నన్ను విడిచి వెళ్ళొద్దు. వద్దు వద్దు. వద్దు 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 వద్దు. వద్దు వద్దు, కరిగిపోవద్దు. వద్దు. చంద్రకాంతమణి కరిగిపోతుంది. నీలం రంగులోకి నీళ్లొస్తున్నాయి. వద్దు వద్దు అంటున్నా. చంద్రకాంతమణిని నీళ్లుగా మారిపోయేలా చేశారు.
ఫలితం అనుభవించక తప్పదు. విక్రాంత, ముగ్గుతో వేసిన వలయాన్ని చెరిపేసేయి. సుమన మామూలు స్థితికి వస్తుంది. నీళ్లతో చెరిపేస్తాను గురువుగారు. చెరిపేసేయి. వద్దు 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 వద్దు, కరిగిపోవద్దు కరిగిపోవద్దు. కరిగిపోవద్దు కరిగిపోవద్దు. ఏంటి బావగారు అలా చూస్తున్నారు? సుమన, నీ పరిస్థితి ఎలా ఉందని చూస్తున్నా. నాకేమైంది? నేను బాగానే ఉన్నాను కదా. మోస్తాను. ఆ ఘటం నుంచి బాణం ఒలికితే నీ నెత్తురు గ్రహిస్తుంది అమ్మవారు. జాగ్రత్త. విలువైన చంద్రకాంతమణిని నీరుగా మార్చి నేలపాలు చేశారు. ఎందుకు పనికి రాకుండా పోయింది. ఇలా అవుతుందని ఎవరికి తెలుసు? పదండి. అమ్మా, చిన్నప్పటి జ్ఞాపకంగా ఉండే నువ్వు మళ్ళీ అప్పట్లోలా ఇవాళ కనిపించావు. మనసులో సంతోషాన్ని బయటికి చూపిస్తే అనుమానిస్తారని ఆగిపోయాను. స్వచ్ఛతకి, ప్రేమకి నిలువెత్తు నిదర్శనం అమ్మా నువ్వు. తండ్రి కూతురికేదో చెప్తున్నారు, తల్లి తెలుసుకోవచ్చా? నోనో, సీక్రెట్స్ ఎలా చెప్తాం? ఆహా, నాకు తెలియని రహస్యాలు కూడా ఉన్నాయన్నమాట. చాలా ఉన్నాయి. అవునులే, గాయత్రి చేసే అల్లరి మీరు కాబట్టి భరిస్తూ అమ్మగారి పేరు పెట్టుకుంది కాబట్టి ఏమనకుండా ఉన్నారు. మా అమ్మ పేరు మాత్రమే కాదు, ఈ బుజ్జి తల్లి మా అమ్మే. మీరింతగా ప్రేమిస్తున్నారు కాబట్టి నేను కూడా గాయత్రిని ఒక్క మాట కూడా అనకుండా అడ్జస్ట్ చేసుకుంటూ పోతున్నాను. థ్యాంక్స్. ఉట్టిగా చెప్తారేంటి బాబు గారు, చేయి కలపాలి కదా. అవును కదా గాయత్రి, థ్యాంక్ యూ మమ్మీ అని చెప్పు. తండ్రి కూతురికి వెల్కమ్. బాబుగారు, మీ ఇద్దరిని చూసి అసలు విషయం అడగడమే మర్చిపోయాను. ఏంటైనా? తిలోత్తమత్తయ్య గారు గొంతును ఎవరో నొక్కేసినట్టు అనిపించింది అన్నారు కదా, ఎవరి చేతులవి? నైని, నేనేదో చూసినట్టు నన్ను అడుగుతావేంటి? గాయత్రమ్మ గారి చేతులా? మా అమ్మ చేతులే అని ఎలా చెప్పగలవు నైని? అవును కదా, నేను పొరపాటున అలా అనేశాను బాబుగారు. అయినా అమ్మగారు ఎందుకు ఇలా చేస్తారు? మిమ్మల్ని పెంచి పెద్ద చేసిన తిలోత్తమత్తయ్య గారి మీద అభిమానం ఉంటుంది కదా. మళ్ళీ నువ్వు మేనేజ్ చేస్తున్నావని నాకు అర్థమైంది. మా అమ్మని చంపేసింది తిలోత్తమమ్మే అన్న విషయం నీకు తెలుసన్న సంగతి నాకు తెలుసు. నాకు తెలుసన్న విషయం నీకు తెలీదు. రే, నా గొంతు నొప్పిగా ఉంటే నీకు హ్యాపీగా ఉందారా? ఇలా వేస్తున్నావు? జస్ట్ ఫర్ చేంజ్ మమ్మీ. అయ్యో, అమ్మకి గొంతు నొప్పి అనంటే నువ్వు కంగారు పడిపోతావు కదా, ఇంకా బాధపడిపోతావు. నేను కాస్త హుషారుగా ఉంటేనే కదా నీకు కూడా తేలిగ్గా అనిపిస్తుంది. నీ మొహం, పిచ్చి మాటలు నువ్వును. మమ్మీ, నీకొక విషయం చెప్పనా?
నీకసలు గొంతు నొప్పే లేదు. ఎవరో నీ గొంతు పట్టుకుని పిసికేశారని వర్రీ అయిపోయి ఫీల్ అయిపోవడం నీ భ్రమ. మరి ఈ వేడినీళ్లు క్లాత్ ఎందుకు తీసుకొచ్చావు? నీ ఆనందం కోసం అంతే. అంతేగాని నాకైతే గొంతు నొప్పి లేదంటావు. నో మమ్మీ. దగ్గరికి రా. యా మమ్మీ. ఇంకొంచెం బెండవు. మమ్మీ 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 చచ్చిపోతాను, వదలు. చంపేస్తావేంటి? నేనేం చేశానురా? గొంతు నులిమే కదా. లేదే. ఓ, అదంతా నీ భ్రమ. అలా వరీ అయిపోయి ఫీల్ అవ్వకూడదురా. అర్థమైంది, మిస్టేక్ నాదే. గొంతు ఎంత నొప్పిగా ఉందో అనుభవిస్తున్న దాన్ని నాకు తెలుసు. సారీ మమ్మీ, ఇప్పుడు తెలుసుకున్నాను కదా. వచ్చి కూర్చో, కాపడం పెడతా. వల్లభా, వింటున్నా. నా గొంతు పట్టుకున్నది ఎవరంటావు? నా గొంతు నొక్కిందైతే నువ్వే అని చెప్తాను. నీ గొంతు పట్టుకున్నదెవరో నేనక్కడున్నా సరే చూడలేకపోయాను. నాకెందుకో పునర్జన్మలో కూడా గాయత్రక్క చనిపోయి మళ్లీ ఆత్మగా మారి అలా చేసిందేమో అని డౌట్ రా. ఆత్మ అయితే హాయ్ చెప్పేది కదా నాయని. నిజమే. భ్రమంటే నువ్వు కాదంటున్నావు. మమ్మీకి ఏమైంది? అమ్మవారి బోనాన్ని మోయనని నిర్లక్ష్యం చేసినందుకు అవస్థ పడుతోంది. ఏంటి? అర్థం కానట్టు అడుగుతారేంటి? బోనం మోస్తాను అని నిన్న రాత్రి చెప్పి తెల్లారాక మాట మారిస్తే అమ్మోరు తల్లి తలరాతను మార్చేస్తుంది. కాసేపట్లో మీ మమ్మీ తలవాలు చేస్తుందండి. లేదు, ఇప్పుడేం చేయడం? మనం చేసేదేం లేదు బాబుగారు. అమ్మవారిని నమ్ముకోవడమే. బోనం కుండని మోస్తానని సంకల్పించుకుంటే తప్ప శ్వాస ఆడదు. ఇలా ఇరికిస్తున్నారా? హే బ్రో, అమ్మ చస్తుంది. ఆవిడ గనక నేను బోనం మొయ్యనని ఇంకా మొండికేస్తే తన శవాన్ని మనం మొయ్యాల్సి వస్తుంది. మమ్మీ, వేరే దారి లేనట్టుంది. అమ్మవారు దయ చూపాలంటే నువ్వు ఒప్పుకోవాల్సిందేనేమో. మోస్తాను, బోనం మోస్తాను. ఓం నమః శివాయ. అక్క ఒప్పుకుందిగా, శ్వాస ఆడుతుందిగా. చూసారా అత్తయ్య, దేవుళ్ళని గాని వారికి సంబంధించిన మొక్కుల్ని గాని నిర్లక్ష్యం చేయకూడదు.
ఇక కిమ్ అనదులే, బొట్టు పెట్టండి. మమ్మీ నైని బోనం రెడీగా ఉందా? ఇంకా టైం ఉంది బాబు గారు. తిది దాటాలి, రాహుకాలం పోవాలి. ఈలోపు ఏర్పాట్లు చేసేద్దాం రండి. అది తల మీద అలాగే ఉండనివ్వండి. టేక్ కేర్ రాజా. ఆ బోనాన్ని అమ్మనెత్తిన పెట్టేయండి అంటున్నాడు బ్రో. ఓహో, తెల్లారగానే పెట్టమన్నారు కదా అన్నారు, కానీ తిది వర్జ్యం అన్ని చూసుకోవాలి కదా. బోనం కుండ పెట్టక ముందు నాకు తినడానికి ఏమైనా పెట్టండి. డమ్మో డమ్మా, బోనం సమర్పించేదాకా భోజనమే లేదమ్మా. టిఫిన్ పెట్టండి. చివరికి తులసాకు కూడా ఇవ్వరత్తయ్యా. వడ్డిస్తే అరిటాకు నిండా వేయించుకొని బాగా జుర్రుకుందాం అనుకున్నారు అత్తయ్య గారు. మా తల్లే. ముందు పూజ అవ్వనివ్వండి. సాయంత్రం 6 దాకా ఉపవాసం ఉండాలంటారా ఇప్పుడు? ఉండకపోతే పోనీ. హోటల్కా? మొహం పచ్చడవుతుంది. మిమ్మల్ని కాదత్తయ్యా, నిష్ఠగా చేయాల్సిన పూజని నిర్లక్ష్యం చేస్తే అమ్మవారు ఆగ్రహిస్తారు అంటున్నాను. నైని సుముహూర్తం వచ్చేసింది, రావుకాలం దాటింది కూడా. బోనం అమ్మ తల మీద పెట్టాల్సిందే. అలాగే బాబు గారు. అక్క పట్టుకో. రాచిట్టి, నేను ఒంగలేను. వదినా, తనకే పని చేత కాదు, మీరు కానివ్వండి. జాగ్రత్త. పట్టుకున్నానులే చెల్లి. నడినెత్తిన పెట్టండి, ఎందుకంటే సాయంకాలం వరకు అమ్మ బ్యాలెన్స్ చేసుకోవాలి కదా. ఉంటుందా అన్న డౌట్. ఉండకపోతే ఆ అమ్మోరు మీ అమ్మని ఉంచరు, లేపుకుపోతారు. అత్తయ్యని భయపెట్టకక్క. ఆవిడ్ని చూస్తేనే భయమేస్తుంది. భయపడుతుందా? ఊరుకో అక్క. మమ్మీ, అవును మమ్మీ. విశాలాక్షి చెప్పకనే చెప్పింది, బోనం ఒలికినా కింద పడేసినా ఎలాంటి అపశృతి జరిగినా అమ్మవారు రక్తం కళ్ళ చూస్తారు అని. అంటే నేను చచ్చిపోతానా? ఏనుగులా దిట్టంగా ఉండేదానివి కదత్తా. కుండ మోసిన రోజే నీ కొడుకులు శ్మశానంలో కుండ పగలగొట్టేదాకా తెచ్చుకున్నావు కదత్తా. ఆపవే, ఆపు నువ్వు. భయంతో కన్నా నీ శోకరాగం విని పోయేలా ఉన్నాను. అంతేనంటారా? నువ్వు చీది నీ ముక్కుని నా పట్టు చీర కొంగుతో తుడుచుకుంటున్నావేంటే? అయ్యో ఏంటక్క ఇది, వదులు. ఎలాగో చేస్తున్నప్పుడు పట్టు చీరతో పనే ఉంది చెల్లి. నేను చావను, నేను చచ్చిపోను.
అత్తయ్య ముక్కులోంచి రక్తం వస్తూనే ఉంది. హాస్పిటల్కి వెళ్ళడమో డాక్టర్ని పిలవడమో చేయండి. డమ్మో డమ్మా, బోనం కుండను దించి ఎక్కడికి వెళ్ళరాదు. మరి డాక్టరే వస్తే? ఎవరొచ్చినా లాభం లేదు పుత్రా. అమ్మవారి విషయంలో జరిగిన అపచారం ఇది. అలా అన్ని వదిలేస్తే ఎలా? నా ఒంట్లో రక్తమంతా అయిపోయేంత వరకు చూస్తూ ఉంటారా? కంగారు పడకండి అత్తయ్య, ఒక్క నిమిషం. అమ్మా, అత్తయ్య కావాలని బోనం ఒలికేలా చేయలేదు. అభం శుభం తెలియని పసికందు వల్ల జరిగిన దానికి ఆవిడ నెత్తుర్ని నువ్వు కళ్ళు చూడకు. నీరసం ఎక్కువైపోయి ఓపిక తగ్గిపోతోంది. మంచం మీద కూర్చుందామన్నా, కుర్చీలో వాలిపోదామన్నా నీ పెళ్ళాం వచ్చి గోల చేస్తుందని ఇలా గోడని సపోర్ట్ తీసుకుని కూర్చున్నాన్రా. ఆ చంద్రకాంతమ్మని కరిగిపోయి నీళ్ళైపోయి ఒలికిపోయింది. ఇప్పుడు చూడు, నువ్వు పచ్చి మంచినీళ్ళు కూడా తాకుండా చేసింది. ఏంటో. మమ్మీ, ఒక ఐడియా. ఏంటో చెప్పు. నువ్విక్కడున్నట్టు ఎవ్వరికీ తెలీదు. ఎక్కడో అమ్మవారి స్మరణ చేసుకుంటూ ఉంటావని అనుకుంటూ ఉంటారు. వినే ఓపిక కూడా లేదురా. విషయం ఏంటో అది చెప్పు. ఒక గ్లాస్ కొట్టేస్తే ఎక్కడ లేని కిక్ వచ్చేస్తుంది. రాస్కల్, మందు కొట్టమంటున్నావా? అమ్మ నా ముగుడా, గుడ్డి ఉపాయాలన్నీ నీకే వస్తాయనుకుంటా. మీ పని చెప్తానుండండి. ఏం చేయాలి? అయ్యో మమ్మీ, నేనలా అనలేదు. మందు కాదు, మంచినీళ్ళ గ్లాస్ ఒకటి పుచ్చుకున్నావనుకో ఓపికొస్తుంది. రే, అపరాధం రా. మనం చేసిన పాపాలకు మించిన పాపమా ఇది? నిజమే, కానీ మరి కక్కుర్తి పడినట్టుంటుందిరా. అబ్బా, చాదస్తంతో చంపకు మమ్మీ. 10 సెకండ్లు కూడా పట్టదు. లటుక్కున పట్టుకొస్తాను, గుటుక్కున మింగేసి. తలుపు దగ్గరికి వేసి మంచినీళ్ళిచ్చాడు మహానుభావుడు. ఇంకొంచెం గట్టిగా కొట్టుంటే అమ్మోరికి బలి అని అనుకునేవాళ్ళు. అక్క, అలా అనకు. అశ్విని దేవతలుంటారు. తదాస్తు అన్నారనుకో, పెదబావు గారు పోతారు. బతికుండగానే నా కొడుకుని చంపేసేలా ఉన్నారు కదే. అమ్మా, ఒకరి గురించి ఆలోచించుకో. నువ్వు చేసిన పొరపాటుకి ప్రాయశ్చిత్తంగా ఈ పని చేసినా పుణ్యమే వస్తుంది. ఇంకొద్దిసేపు ఓపిక పడితే సాయంకాలం పూర్తవుతుంది. అవునమ్మా, ఇప్పటిదాకా నిగ్రహంగా ఉన్నాం. విగ్రహాన్ని చూసేంత వరకు భరించగలిగితే చాలు. మీకే ఎన్నైనా చెప్తారు, మోస్తున్న దాన్ని నేను. మమ్మీ, ఈ టైం అప్పుడు రావడం అవసరమా మమ్మీ? భయపడుకురా, నేనున్నాను కదా. నేనుంటానా అని? ఉండాలి. పద.
నమస్కారం స్వామి. ఈవేళప్పుడొచ్చారు? ముఖ్యమైన విషయాలు మీతో చెప్తే తప్ప నిద్ర పట్టేలా లేదు స్వామి. ఓ, అఖండ స్వామి వద్దకు వచ్చారా? అయితే అంతుపట్టని విషయం ఏదో తిలోత్తమని వేధిస్తూ ఉండాలి. చెప్పండి. తిన్నది అరగడం లేదు స్వామి. రే, నువ్వు నోరు మూసుకొని ఉంటావా? ఇందాక సరిగా డైజెస్ట్ అవ్వలేదని నువ్వే కదా చెప్పావు. ఉదయం నుండి ఉపవాసం ఉండి అమ్మవారికి బోనం సమర్పించాక భోజనం చేసినందుకు సరిగ్గా జీర్ణం కాలేదని నా కొడుకుతో చెప్పాను స్వామి. మీతో ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో తెలియదు వీడికి. అవస్థలు పడి వచ్చారు. సమయం వృధా చేయకుండా సెలవు తీసుకుని వెళ్ళండి. అలాగే స్వామి. ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు నన్ను చుట్టుముడుతున్నాయి స్వామి. పరిష్కారం ఏదైనా ఉందేమోనని మీ దగ్గరికి ఓపిక చేసుకొని వచ్చాను. ఎవరెవరొచ్చారు? నేను నా కొడుకే. మేమిద్దరమే. ఇద్దరు కాదు, ముగ్గురొచ్చారు. ముగ్గురా? ఇంకెవరొచ్చారు స్వామి? ఎక్కడున్నారు? మమ్మీ, నాకు భయమేస్తుంది మమ్మీ. రే, నువ్వు టెన్షన్ పెట్టకరా. స్వామి, ఎక్కడున్నారు? నాకలా అనిపించి అడిగాను. అంటే మీరు కూడా మాలాగే భ్రమపడుతున్నారా? మీరు వెళ్ళిపోండి. రేపు ఉదయం మీ ఇంటికొస్తాను. విశాల్ కన్న కూతుర్ని, దత్తత తీసుకున్న పాపని ఇద్దరిని చూపించండి. పరిష్కారం చెప్తాను. మంచిది స్వామి. పద. ఈ విషయం విశాలకు చెప్పి జాగ్రత్త పడాలి. రెడీ అవడంలో మాత్రం ముందుంటావు కదా గాయత్రి. ఈ విషయంలో మాత్రం అల్లరి చేయవు. డ్రెస్ బాగుందమ్మా. రోజు ఈ పాటికి 3-4 డ్రెస్సులైనా మార్చేసేది. బోను సమర్పించేంత వరకు ఒకటే డ్రెస్ లో ఉంది. ఓ, దట్స్ రియలీ గ్రేట్. గానవి అయితే ఇప్పటిదాకా ఏడ్చేసేది. తను కూడా వేరే డ్రెస్ వేసుకుని వాళ్ళ పెద్దమ్మ వెంట వెళ్ళిపోయింది. ఈ టైంలో స్వామీజీ గారు ఫోన్ చేస్తున్నారంటే. నమస్కారం స్వామి. అమ్మవారి కృప ఉండుగాక. అత్యవసర విషయం చేరవేద్దామని ఫోన్ చేశాను విశాల. చెప్పండి స్వామి. పక్కనెవరూ లేరు కదా? నైని ఉంది. నేను చెప్పే విషయాన్ని తన దగ్గర ప్రస్తావించకుండా రేపు ఉదయం నువ్వు జాగ్రత్తగా ఉంటే చాలు. అలాగే స్వామి. తిలోత్తమ వల్లభ ఆ ఇద్దరు అఖండ స్వామిని కలిశారు. మా అక్కకు పుట్టిన పెద్ద కూతురు బతికే ఉంటే సంతోషమే కదా. నాకు తెలుసో తెలియకో అడుగుతున్నాను అనుకోండి స్వామి. విశాల్ వాళ్ళ పిల్లలకి మా గాయత్రి పెద్దమ్మకి సంబంధం ఏంటి? కోడలి కడుపులోనే పుడతానని చెప్పిందట కదా వల్లభ. పుట్టాక ఎవరో ఎత్తుకుపోయారు స్వామి. ఇద్దరిట్లో ఒకరు జోగయ్య శాస్త్రి గారి మనవరాలు గాయత్రి.
యాదృచ్ఛికంగా మా పెద్దక్కయ్య పేరే. కానీ తను కాదులేండి, అలాగే అనుకున్నారు. ఆలస్యానికి చింతిస్తున్నాం. మేం పిల్లలతో వచ్చేసాం. అఖండ స్వాముల వారు మా పిల్లల్ని ఆశీర్వదించాలి. ఇద్దరూ మీ కూతుళ్లే కదా? సమస్త సృష్టి లయములు ముక్కంటి దృష్టి మాత్రమై అనంతకాల గమనము చలించే భవుని భావమై విరాగి నేను జారిన విభూతి కణవి విశ్వమై. అయ్యో రామా, ఎన్నిసార్లు చెప్పాలి స్వామి? కొంచెం మర్యాదగా మాట్లాడు. నేనేమన్నానని? ఒకరిని దత్తత తీసుకున్నారంటే ఇద్దరిని మా అక్కే కన్నది అన్నట్టుగా అడుగుతున్నారు ఆఖండ స్వామి. నేనెందుకలా అన్నానంటే ఇద్దరూ కవల పిల్లలు కాబట్టి. కంగారు వలదు విశాల. ఒకేలానా? ఒకేలా ఎక్కడుంది? మొన్నే గుండు కొట్టించుకుంది గాయత్రి. గానవికి ఇంకా పుట్టు వెంట్రుకలు తీయించలేదు స్వామి. తిలోత్తమ, నేను పరీక్షిస్తున్నానా లేకపోతే మీరు నన్ను పరీక్షిస్తున్నారా? ఈయనేమో ఇలా అంటారు, మనం చెప్తేనేమో అర్థం కాదాయే. అసలు ఏం జరుగుతుందో నాకు కూడా అర్థం కావట్లేదమ్మా. నేను చెప్తాను, ఉండండి. చూడండి అఖండ స్వామి, మా పెద్దొద్దుని ఎత్తుకుంది గానవిని. తను మా అక్క బావలు కన్న కూతురు. నైని వదిన ఎత్తుకున్నది గాయత్రిని. తనని కన్నది మా అక్క కాదు, దత్తత తీసుకున్నారని చెప్పాను కదా. 25 కోట్లు కూడా ఆ పిల్ల పేరు మీద రాశారు. సుమనా, ఇప్పుడు ఆస్తి పంపకాల గురించి ఎందుకు? అది మీ వ్యక్తిగతం. కానీ నేనొక్కటే అడుగుతున్నా, ఇద్దరు పసిబిట్టలు ఒకే పోలికలతో ఎలా ఉంటారు? కవలలు కాబట్టే అలా ఉంటారు కదా. మళ్ళీ మొదటికొచ్చాడు అఖండ స్వామి. అతనికి గాయత్రీదేవి 2 చోట్ల కనిపిస్తున్నది. అది మంత్రపుష్ప ప్రభావం అని తెలీదు. ఇప్పుడు అర్థమైంది స్వామి. చేతికిచ్చిన ఆ తామర పువ్వు వల్లే అఖండ స్వాముల వారికి గానవి కూడా గాయత్రిగా కనిపిస్తోంది. నాకు కొంచెం అయోమయంగా అనిపిస్తోంది. ఇద్దరు వేరు స్వామి అంటే మీరు కవలలు అంటున్నారు.
ఒకేలా ఉంటే నైని బిడ్డ తప్పిపోయిందని కూడా అనుకోం కదా. ఇంకొకటి. హే, పోతావా లేదా? పో ఇక్కడి నుంచి. పోతానులేండి. బిభ్రాణం శూళబాణాన మెంటల్. వెర్రి బాగుంది. బుర్ర సరిగ్గా పదును పెట్టేటప్పుడే మధ్యలో దూరుతుంది. ఇందాకేమంటున్నావు మమ్మీ? నా తలకాయ. నా పెళ్ళాం అన్నది పత్తికాయ. రే వెళ్ళు, వెళ్ళు. గాయత్రి, నువ్వు ఇక్కడున్నావు, మరి అద్దంలో ఉన్నది ఎవరు? నువ్వేనా కాదా? అదేం నాయని అలా అడుగుతున్నావు? ఎవరిని అడిగినా సరిగ్గా సమాధానం చెప్పడం లేదు. చిన్నపిల్లలు నిజం చెప్తారని గాయత్రిని అడుగుతున్నాను బాబుగారు. కానీ మాటలు ఇంకా రావడం లేదు కదా. ఏం చెప్పాలో తెలియక పాపం అయోమయంగా చూస్తోంది. నైని, నువ్వెందుకు ఇలా అడుగుతున్నావో ఇప్పుడు అర్థమైంది. అఖండ స్వామి గాయత్రి రూపంలో గానవి కూడా ఉందని పొరపడిపోయినట్టే కదా. అవును బాబుగారు, గాయత్రి గానవులు ఒకే రూపంలో ఉన్నారని ఇప్పటి వరకు ఎవరూ అనలేదు. ఆ స్వామి ఎందుకన్నారా అని ఆలోచిస్తున్నాను. అవసరం లేదు. ఈ ఇంట్లో అడుగు పెట్టాక ఒక్కొక్కరు ఒక్కొక్కలా ప్రవర్తిస్తున్నారని స్వామీజీ వారు చెప్పారు కదా. కారణం చెప్పరా? తెలుసుకోవాలని చెప్పారు. ఎలా? నైని, జస్ట్ రిలాక్స్. అన్ని ప్రశ్నలు వేస్తే వెంటనే సమాధానం చెప్పడం నాకు కష్టంగానే ఉంటుంది. మీరు కూడా అఖండ స్వామి వారిలాగానే గాయత్రి హాసనక్క దగ్గర కూడా ఉందని చెప్పినప్పుడు నాకేం అర్థం కాలేదప్పుడు. నిజమా భ్రమ అని కంగారు పడ్డాను. ఎందుకలా చేశారు? నైని, ఈ ఇంట్లో అందరూ ఉన్నా గాని ఒక్కొక్కరిది ఒక్కొక్క దారి. సుమన ప్రవర్తన ఒకలా ఉంటుంది. తిలోత్తమమ్మ లేనిపోనివి ఊహించేసుకుంటుంది. నిజం తెలిసిన వాళ్ళు, తెలుసుకోవాల్సిన వాళ్ళు, తెలుసుకోవాలని అనుకునేవాళ్ళు ఇలా రకరకాలుగా ఉన్నారు. ఈ ఇంటి గడపలోకి అడుగు పెట్టగానే మనుషులు మారిపోతున్నారు అంటే వాస్తుదోషం ఏదైనా ఉండొచ్చు కదా. నైని, అలాంటిది ఏం లేదు. అమ్మ అంతిమ సంస్కారాలు ఈ ఇల్లు కట్టిన స్థలంలోనే చేశాం కాబట్టి దాని ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. అవును బాబుగారు, ఆత్మఘోష అంటారు కదా. అయితే గాయత్రమ్మ గారు పునర్జన్మ ఎత్తి పసిపాపగా ఎక్కడ ఒక చోట ఉంటారు కాబట్టి తను త్వరగా ఈ ఇంటికి రావాలి. నాకు మీరు చెప్పకపోయినా మీరు చెప్పినట్టే అనుకుంటాను. కంగ్రాచులేషన్స్ అని. ఏం సాధించావని? ఆనందగండాన్ని విజయవంతంగా 8 నెలలు దాటించాను. ఆనంద గండమా? ఇలాంటిది ఒకటి ఏడ్చిందని నాకు తెలీదే. మగవాళ్ళకి కొన్ని విషయాలు వెంటనే అర్థం కావు అంటారు. నిజమే. ఇలా పళ్ళికిలించకుండా సూటిగా చెప్తే అర్థమవుతుంది. నెల తప్పగానే సంతోషపడే స్త్రీ 9 నెలల బిడ్డని ఎలా మోయాలా అని లోపల కంగారు పడుతూనే ఉంటుందండి. నేను గర్భవతిగా 9వ మాసంలోకి అడుగు పెట్టబోతున్నాను. ఆ లెక్కనే ఇందులో రాసింది. డాక్టర్లు చెప్పని తేదీని నువ్వే రాసుకొని ముడిసిపోతున్నావా? కావాలంటే ఏ హాస్పిటల్కు వెళ్ళి అడుగుదాం పదండి. అస్సలొద్దమ్మా, వాళ్ళనైనా ఆరోగ్యంగా బతకనిద్దాం. డాక్టర్లు పేషెంట్లు అవడం నాకు ఇష్టం లేదు. మీరు ఇలాగే మాట్లాడతారు గాని ఈ 2 రోజుల్లో వేడుక జరిపించుకుందామా అండి? సడన్ గా ఎందుకు? మళ్ళీ ఎందుకంటారేంటి? 9వ నెలలో సీమంతం చేసుకుంటారు కదా. ఎన్నిసార్లు చేసుకుంటావు? ఇదేమో నా పెసరట్టు వేసుకోవడమా? తినాలనిపించినప్పుడల్లా
పెనం వేడి చేసుకున్నట్టు సంబరం చేసుకోవాలని సీమంతానికి రెడీ అంటావు? మళ్ళీ చేసుకుంటే తప్పేంటి? మనం ఏమైనా లేని వాళ్ళమా? బుద్ధి లేదంటారు. అనే వాళ్ళని ఫంక్షన్ కిందకు రమ్మంటాం. ఇంట్లో వాళ్ళే అంటారు. ఏమనరు. మరి బిల్డప్ ఇవ్వడానికి ఫంక్షన్ చేసుకోవాలనుకుంటుంది. ఏం ఫంక్షన్? 9 నెలలు పడింది కదా అత్తయ్య, సీమంతం చేసుకోవాలనుకుంటున్నాను. ఐదో నెలప్పుడు చేసుకోనన్నావు కదా సుమన. అయితే ఇప్పుడు చేసుకోకూడదా? అప్పుడు వీలు పడని వాళ్ళు 9వ నెలలో చేసుకుంటారు. చిట్టి రెండోసారి కూడా చేసుకొని వార్తల్లోకి ఎక్కాలనుకుందేమో. ఖచ్చితంగా ఎక్కుతుంది మాత. ఆ విషయం చెప్పకుండా నువ్వు అలిగితే మాకెలా అర్థం అవుతుంది? నాకు చెప్పిందమ్మా. అక్కర్లేదు, పైగా డబ్బులు లేవు అన్నాను. నెల రోజుల్లో డెలివరీ అవుతుందని, అప్పుడు తన పేరిట ఆస్తి వస్తుందని, ఇప్పుడు మనం పెట్టే ఖర్చుకి 2 కలిపి మన మొహాన కొడతానని చెప్పింది. మొహం మీద కొడతానలేదు. విసిరేస్తాను అంటే దాని అర్థం అదే కదా. విక్రాంత్, నువ్వుండ్రా. సుమన, ఆ ఏర్పాట్లేవో నేను చూస్తాను గాని నువ్వు ఇలా మొండికేయడం మంచిది కాదు. మనమైనా ఎందుకు ఖర్చు పెట్టాలి బాబు గారు? బావగారికి లేని అభ్యంతరం నీకెందుకక్క? ఆయన భార్యను కాబట్టి. కష్ట సుఖాల్లో బాగా ఉన్నట్టే ఆదాయం ఖర్చుల విషయంలో కూడా భాగస్వామ్యం ఉంటుంది. 10 లక్షలు ఖర్చు అవుతుందో లేదో దానికి అడ్డుపడుతున్నావు. మీరు పెట్టేదానికి 10 ఇస్తాను. ఎంత ఈజీగా వచ్చేసింది మమ్మీ. విక్రాంత్ నిదానంగా తెలుసు. నేను నెల తప్పినప్పుడు కూడా నన్ను ఎత్తుకొని గిరగిర తిప్పలేదు మా ఆయన. 9వ నెలలో పడ్డాక ఎత్తుకున్నందుకు సంతోషం. నువ్వు కింద పడతావని ఎత్తుకొని కుబుసాన్ని తీయించాను. నువ్వు ఇంకోలా ఊహించుకోకు. థ్యాంక్స్ వదిలే. పర్వాలేదు విశాల్ బాబు. నువ్వు సలహా ఇవ్వకపోయి ఉంటే సుమనకి కష్టమయ్యేదయ్యా. నేను థ్యాంక్స్ చెప్పింది అందుకు కాదు నాయని. గాయత్రి మాత్రమే కుబుసం తీయగలదు అంటే తిలోత్తమమ్మకి అనుమానం వస్తుంది.